నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అంబేద్కర్ రాజనీతి ఉద్యమంలో భాగంగా బహుజనులు కొన్ని డిమాండ్ చేశారు. అందులో ప్రధానమైన అంశం 9th షెడ్యూల్లో రిజర్వేషన్లు అనే అంశాన్ని చేర్చడం. సో దీనికి సంబంధించి అంటే 9th షెడ్యూల్ ప్రాధాన్యత ఏంటి, దాంట్లో రిజర్వేషన్ అంశాన్ని ఎందుకు చేర్చాలనే విషయాన్ని చర్చించడానికి మనతో పాటు భీమారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి సార్, అంటే ఎందుకు 9th షెడ్యూల్కి సంబంధించి రిజర్వేషన్ల అంశాన్ని అందులో ఇప్పుడు రిజర్వేషన్ల అంశము దేశవ్యాప్తంగా ప్రతి 6 నెలలకు సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒకసారి చర్చలకు వస్తుంది. ఇది ఎందుకు చర్చలోకి వస్తుంది అని అంటే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఇబ్బంది పెట్టేలాగా, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఈ రీసెంట్ జడ్జిమెంట్ ఏంటిది అని అంటే తమిళనాడులో 50% రిజర్వేషన్లను అమలు చేయడానికి, మెడికల్ సీట్లలో అమలు చేయడానికి సెంట్రల్ కేటాయించినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో అవి 50% మేము ఫిలప్ చేద్దామని చెప్పేసి తమిళనాడు గవర్నమెంట్ అనుకుంటే అది కుదరదు అని చెప్పేసి సెంట్రల్ కొట్టేసి గవర్నమెంట్ వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, అయితే అందుకోసము ఇది ఇంప్లిమెంట్ చేయండి, మేము ఏదైతే స్టేట్లో మేము 50% రిజర్వేషన్ ఓబీసీలకు అంటున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఆల్ పార్టీస్ సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసినాయి, పిటిషన్ చేసినాయి. సుప్రీంకోర్టు ఏం చేసింది అని అంటే ఏదైనా కింది కోర్టులో వైలేషన్ జరిగితే, ఫండమెంటల్ రైట్స్కి వైలేషన్ జరిగితే మాకు సుప్రీంకోర్టుకు డైరెక్ట్ రావాలి, టాప్ కోర్టుకి. అదే ఆర్టికల్ 32 ప్రకారం డైరెక్ట్గా మీరు రావద్దు అని చెప్పేసి చిన్న టైటిల్, అంటే ఫండమెంటల్ రైట్స్కి ఇది కాదు అని ఇచ్చింది. నిజమే, కానీ ఫండమెంటల్ రైట్ కాదు అనే అంశం మాత్రమే చెప్పింది కోర్టు, చెప్పింది కరెక్ట్ అక్కడ. కానీ పబ్లిక్లో ఏమి మోజిపోతుంది, ఈ రిజర్వేషన్ ఫండమెంటల్ రైట్ కాదు కాబట్టి అసలు ఈ రిజర్వేషన్ అనేది మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేది కొద్ది మంది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు అమలు చేయకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతిసారి ఎవడైతే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఉంటాడో లేదా ఇంప్లిమెంట్ అథారిటీ ఉంటారో ఈ జడ్జిమెంట్ను ఆధారం చేసుకొని వాళ్ళు ఇంకొక విధంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కరెక్ట్గా చదివితే సుప్రీంకోర్టు ఇచ్చింది, కానీ అక్కడ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ ఆల్ పార్టీస్ అడిగింది కానీ కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే క్లారిటీ వస్తుంది. కానీ ఈ రెండు అబ్జర్వ్ చేయరు వేరే స్టేట్లలో. ఇప్పుడు ఇది తమిళనాడుకు సంబంధించినటువంటి అంశం, అవును, కానీ ఇది వేరే రాష్ట్రాల వాళ్ళు ఏం అర్థం చేసుకుంటారు అని అంటే సుప్రీంకోర్టు అంశాన్ని కొట్టేసింది, అట్లా అర్థం చేసుకో. అయితే ఇటువంటి డిస్టర్బెన్స్ కనుక ఫ్యూచర్లో జరిగితే, గతంలో సుప్రీంకోర్టు ఏమిచ్చింది, ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఏ స్టేట్స్కో ఆ స్టేట్సే అని చెప్పేసింది. అంటే అసలు మాకు సంబంధం లేదు, అంటే స్టేటు అనేది చెప్పింది. స్టేటు అని అంటే అక్కడ వాళ్ళ ఉద్దేశంలో రాష్ట్రం, కానీ స్టేట్ అంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యం అంటే గవర్నమెంట్, ఎనీ గవర్నమెంట్, స్టేట్ కావచ్చు సెంట్రల్ కావచ్చు ఏదన్నా ఒకటి. కానీ స్టేటు వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు అనేది ఇచ్చింది. అది క్లీన్ అబ్జర్వేషన్లో రాజ్యం అని తెలుస్తుంది. ఆ రాజ్యం అంటే స్టేట్ ఏమైనా చేసుకోవచ్చు, అంటే ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. దీన్ని ఆసరా చేసుకొని అర్థం చేసుకొని మిగతా వాళ్ళు అప్పీల్ కానీ రిక్వెస్ట్ ఏ విధంగానైనా ప్రచారం ఏం చేస్తారు అని అంటే అసలు లేదు ప్రమోషన్లో రిజర్వేషన్లు అని చెప్పేసి ఇంకొక ఆఫీసరు అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అన్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అంటే వాడికి ఆలోచన, అంటే వాడికి అర్థమైన పద్ధతిలో పోతాడు. అందుకని అసలు ఈ రిజర్వేషన్ అంశాన్ని ముట్టుకోకుండా ఉండాలంటే అది 9వ షెడ్యూల్లో చేర్చాలనేది మన డిమాండ్. అంటే ఇది అంబేద్కర్ రాజనీతి యొక్క డిమాండ్. అయితే ఈ అంబేద్కర్ రాజనీతి డిమాండ్ అనేది తెలుగు రాష్ట్రాల ప్రజలకే తెలుసు. ఇదే విషయాన్ని రామ్విలాస్ పాస్వాన్ గారు అక్కడ డిక్లేర్ చేశారు. అసలు రిజర్వేషన్లు అనే అంశము ఎస్సీలకు ఎట్లొచ్చింది, రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయి, బీసీలకు ఎట్లొచ్చినాయి, లేదు మొన్న ఈబీసీలకు అంటే అగ్రకులాల్లో ఉన్న పేదలకు ఎట్లొచ్చినాయి అని క్లియర్ కట్గా చెప్పారు. ఎట్ ది సేమ్ టైం భవిష్యత్తులో ఎవరైనా కూడా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ ప్రకారము ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ను టోటల్గా అట్రాసిటీ యాక్ట్ను ఇవన్నీ కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా
చర్యలు తీసుకోవాలని చెప్పేసి పాస్వాన్ గారు కూడా నిన్న చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా రిజర్వేషన్లకు సంబంధించిన అంశాన్ని ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అదే ఇప్పుడు నేను అంటున్నానంటే ఈ కోర్టు తీర్పుల వల్ల అంటే కోర్టు చెప్పింది ఆ పరిధి వరకు అది కరెక్టే, అవును. అంటే వాళ్ళ ఆలోచన. కానీ అర్థం చేసుకోవడం లేవనుకుంటారంటే సింపుల్గా రిజర్వేషన్లు కొట్టేసారు, లేదు రిజర్వేషన్లు ఎందుకు కొట్టేసారు అనేది డీప్గా పోరు, ఆ పర్టికులర్ పాయింట్ వరకే చూస్తారు. ఇప్పుడు రాజ్యాంగంలో ఏముంది, అందరికీ అన్ని అవకాశాలు సమానమే, అవకాశాలు సమానంగా ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం స్పెషల్గా రిజర్వేషన్స్ ఎందుకు పెట్టిర్రు అని అంటే ఈ రిజర్వేషను కులాల యొక్క వివక్షత చూపడం వల్ల, అంటే అంటరానితనం వల్ల. ఆర్టికల్ 17 అంటరానితనం కోసం చెప్తుంది, దాన్ని నిషేధించాలని చెప్తుంది. కాబట్టి ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చింది అందుకు. అంటే కొద్దిమంది వితండవాదం ఏం చేస్తారు అంటే ఈ 17 చెప్పుకోరు వాళ్ళు, 17 చెప్పకుండా దానికంటే ముందు ఉన్నటువంటి ఆర్టికల్ చెప్తారు. ఆర్టికల్ అది ఏమని చెప్తారు, 14, 15, 16లో ఇవన్నీ అందరూ కూడా సమానమే కదా, అందరూ సమానమే కదా, ఈ సమానం కాబట్టి వాళ్ళకి స్పెషల్గా ఎందుకు ఎస్సీలకు రిజర్వేషన్లు అనే విధంగా వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ ఎందుకు అని అంటే అక్కడ 17 అనేది ఇంకొకటి ఉంది ఆర్టికల్. అంటే ఈ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది, కుల వివక్షత వల్లనే వచ్చింది, అంటే అంటరానితనం వల్లనే వచ్చింది. కాబట్టి అంటరానితనం ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉండాలనేది చాలా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అది నేను కూడా చెప్తున్నా, అంబేద్కర్ రాజనీతి తరఫున చెప్తున్నాం, అదేవిధంగా రామ్విలాస్ పాస్వాన్ గారు కూడా చెప్తున్నారు. అంటే క్యాస్ట్ అంటరానితనం అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్, మనం కుల నిర్మూలన జరగాలంటున్నాం. కానీ అవతల వాడు కులాన్ని ఉండాలని కోరుకుంటున్నాడు. ఎవడైతే ఇప్పుడు సమాజంలో అగ్రకులం అని అనుకుంటున్నాడో వాళ్ళు ఈ కుల వ్యవస్థ ఉండాలని కోరుకుంటున్నారు. కానీ ఏదైతే కుల వివక్షత అనుభవించినరో, ఎవరైతే చదువు లేకుండా ఇంతకాలము ఆర్థికంగా డబ్బు లేకుండా విధంగా అధికార హోదా లేకుండా ఉన్నారో వాళ్ళు అనేక వివక్షతలకు గురవుతున్నారు. మొన్నటికి మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక ప్రేమ పెళ్లి కేసులో ఎస్సీ అబ్బాయిని అక్కడ పోలీస్ స్టేషన్కి పిలిపించి కొట్టి బెదిరించి ఆ తర్వాత అతనికి దాహం అవుతుందని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఏం చేశారు, ఆ అబ్బాయికి మూత్రం తాగించారు. అంటే ఎంత నీచమైన పని. అదేవిధంగా అదే ఆదిలాబాద్ జిల్లాలో అదే మండలంలో, జన్నారం మండలం, అదే మండలంలో ఇంకొక విలేజ్లో ఒక అబ్బాయి అక్కడ అతను ఒక కిరాణా కొట్టుకు వెళ్తే సరుకుల కోసము అక్కడ నాణ్యమైన ఇవ్వట్లేదు, రేట్లు ఎక్కువ ఇస్తున్నారు అనే విషయాన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టాడు ఆ గ్రామానికి సంబంధించి. అతన్ని మీద ఏం చేశారు, వాళ్ళు దాడి చేసి భయపెట్టించి ఈ ఇబ్బంది గురి చేస్తే అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఒక దశలో కాంప్రమైజ్ అయిపోయింది, అరే ఇదేదో ఎక్కడో ఇష్యూ దాకా పోతుంది అనే ఉద్దేశంతో ఆ విలేజ్ వాళ్ళు వచ్చి పిల్లోడి తల్లి దగ్గర వచ్చి కాలు మొక్కిపోవడం కూడా జరిగింది. కానీ ఆ వెంటనే ఆ అబ్బాయి డబ్బులకు లోబడి ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు అనేటువంటి ఒక దుష్ప్రచారం చేశారు. వెంటనే మళ్ళీ ఆ అబ్బాయి ఏం చేసినాడు, కొంచెం చదువుకున్నాడు, పెద్ద ఏజ్ కాదు, చిన్నోడు, కొంచెం చదువుకున్నాడు. వెంటనే అతను మళ్ళీ పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇచ్చాడు. అంటే అప్పటికి అది ఫస్ట్ డేకున్న ఈ మళ్ళీ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ టైము మోర్ దెన్ 30 డేస్. అప్పటికి కూడా ఆ లోకల్ పోలీస్ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ గ్రామంలో ఎలాంటి అలజడులు కానీ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో అలజడులు సృష్టించకుండా తీసుకున్న చర్యలు లేవు. అయితే ఈ విషయంలో మీరు ఇందాక చెప్పినట్టు ఈ ఇష్యూలో దళిత సంఘాలు ఎప్పుడైతే ఇష్యూ జరిగిన తర్వాత వెళ్తున్నారు కానీ ఆ సంఘటన జరగకుండా ఎందుకు చూడలేకపోతున్నారు? అక్కడెక్కడనో అమెరికాలో జాత్యహంకారం పైన పోరాడుతున్నారు కానీ ఇక్కడ లోకల్గా ఇక్కడ జరిగే ఇష్యూస్ మీద ఎందుకు స్పందించలేకపోతున్నారు? అవి జరగకుండా ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే అదే ఇప్పుడు ప్రతి నెల 30వ తారీఖు అంటే లేదా ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినంగా గవర్నమెంటు జరపాలి. అది రెవెన్యూ, పోలీసు, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, తర్వాత SC/ST ఆర్గనైజేషన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ చట్టం కోసం చెప్పాలి, ఎటువంటి గొడవలు లేకుండా చూసుకోవాలి, గ్రామాలలో సామరస్యత పెంపొందించుకోవాలి, సోదరభావంగా ఉండాలి అనేటువంటి విధంగా అవేర్నెస్ తీసుకురావాలి. కానీ నామమాత్రంగానే జరుగుతుంది. ఏదో హాల్లో పెడతారు, ఆ పెట్టింది నా తెల్లవారి పేపర్లు వస్తుంది, ఆ పేపర్ చదివేటోళ్ళు తక్కువ ఉంటారు, పేపర్స్ అసలే ఉండవు,
వచ్చినా నలుగురు ఐదుగురికే వస్తాయి. ఇప్పుడు ఒకవేళ పేపర్లు వచ్చినా అక్కడ ఏదో కాలంలో రాస్తారు ఇటువంటి వార్తలన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఇంపార్టెన్స్ పెరిగింది, ఎలక్ట్రానిక్ మీడియా ఇంపార్టెన్స్ పెరిగింది. ఈ ఇంపార్టెన్సు సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలలో విస్తృతంగా ప్రచారంలోకి రావాలి. విస్తృతంగా ప్రచారంలోకి రావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్సే సరిపోవు. ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు అని అంటే ఆ విలేజ్కి సంబంధించినటువంటి వాడు ఒక సంఘం లీడర్ ఎంత పెద్దోడైనా ఆ మండలంకి సంబంధించి ఒక చిన్న ఆఫీసర్ క్లర్క్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఒక చిన్న క్లర్క్ వచ్చిందంటే ఆ క్లర్క్ వార్తే పెద్దగా వస్తుంటుంది. ఆ క్లర్కు చెప్పింది ఆ గ్రామంలో పెద్దగా ప్రచారంలోకి వస్తుంది. కానీ అదే సంఘం లీడరు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాడు చెప్తే ఆ మండలంలో పెద్ద వార్తగా రాదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులు. కాబట్టి ఈ తేడా జరగాలి, తేడా ఉండకుండా విస్తృతంగా ప్రచారంలోకి రావాలి అని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పోలీసు, రెవెన్యూ, అంటే పెద్ద స్థాయి, అంటే రెవెన్యూ ఆఫీసరు, తహసీల్దారు అని అంటే అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు అంటే ఏ చెప్తే అదే నడుస్తుంది. అట్లాగే ఒక ఎస్ఐ అంటే గ్రామాలలో పవర్ఫుల్, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ పవర్ఫుల్. వాళ్ళు ప్లస్ ఈ సంఘాల నాయకులు ఉండేటువంటి స్టేజ్ని అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, అక్కడ ఉన్నటువంటి ప్రింట్ మీడియా ఎక్స్పోజ్ చేయాలి. అప్పుడే అవేర్నెస్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా లేదు. అందుకే ఇటువంటి విధంగా దాడులు కానీ ఈ రిజర్వేషన్ల మీద వ్యతిరేకత కానీ జరుగుతాయి. అప్పుడున్న పరిస్థితుల్లో క్యాస్టిజం బేస్డ్ అప్పుడు ఎక్కువగా ఉన్నది. దానివల్ల అంటే రిజర్వేషన్ల అంశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు అలా లేదు కదా, కొంత టెక్నాలజీ కొంత మార్పు చోటు చేసుకున్నది. మరి ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్లు తీసేయండి అని కొంతమంది అంటున్నారు. దానికి సంబంధించి ఏం చెప్పారు? ఇప్పుడు అదే నేను అంటే ఫస్ట్ మొదట్లోనే చెప్పాను, దాని జవాబు అది కంటిన్యూషన్ మళ్ళీ ఉంటుంది, అదే ఉంటుంది, రిపీట్ అవుతుంది. రిజర్వేషన్లు ఎప్పటి వరకు ఉండాలి అంటే ఇక్కడ క్లియర్ కట్ కుల వ్యవస్థ ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందే. అంటే కుల వివక్షత ఉన్నంతకాలం. నేను మీకు ఉదాహరణ ఒకటి చెప్తా. ఒక ఎస్సీ అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు, ఎంబీబీఎస్ఏ చదివాడు, అంటే మంచి డాక్టర్ అంటే పెద్ద మంచి వృత్తి కదా, లేదా ఒక ఇంజనీర్ అయ్యాడు, లేదా ఒక లాయర్ అయ్యాడు. ఆ గ్రామంలో అతనికి ఒక మంచి 2 అంతస్తుల బిల్డింగ్ కూడా ఉందనుకోండి. అతనికి అదే గ్రామంలో ఉన్నటువంటి ఈరోజు సమాజంలో ఏదైతే పెద్ద కులాలని చెప్పుకుంటున్నారో అటువంటి వాళ్ళ కుటుంబం నుంచి సాంప్రదాయబద్ధంగా, అంటే ఆ కుటుంబం వాళ్ళు తిండికి లేకున్నా, వాళ్ళకి ఇల్లు లేకున్నా, సరిగ్గా బట్టలు లేకున్నా, వాళ్ళకు మంచి వెహికల్స్ కూడా అందుబాటులో మంచి వెహికల్స్ లేకపోయినా వాళ్ళ కుటుంబం నుంచి ఒక అమ్మాయిని ఈ చదువుకున్నటువంటి ఎస్టీ కానీ ఒక ఎస్సీ కానీ మంచి కారు, మంచి బంగ్లా, మంచి చదువు ఉన్నటువంటి అబ్బాయికి సాంప్రదాయబద్ధంగా ఇవ్వడానికి వెళ్ళిన రోజే రిజర్వేషన్లు తీసివేయాలనేటువంటి మాట సమాజంలో ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా దానికి అర్థం ఉంటుంది. అంటే కొన్ని జరుగుతున్నాయి కదా, మరి అన్నీ అని చెప్పలేదు. లేదు, మీరు ఇక్కడ గమనించాలి. సాంప్రదాయబద్ధంగా అంటే ఆ ఏదైతే అగ్రకులం అని చెప్పుకుంటున్నారో వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ బంధుమిత్రులు మంచి సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్కి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాము, లేదా మీ అబ్బాయి మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇస్తాం, లేదు మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని అడుక్కునేటువంటి రోజు రావాలి. కానీ మీరనేది ఏంటిదంటే ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా, ప్రేమ పెళ్ళిళ్ళు జరిగితే మళ్ళీ అక్కడ నీకు డిస్టర్బెన్స్, ఫస్ట్ యాక్సెప్టెన్స్ వాళ్ళ పేరెంట్స్కి ఉండదు, ఆ తర్వాత కొంతకాలానికి మాత్రమే యాక్సెప్టెన్స్ వస్తుంది, లేదు కామ్ అయిపోతారు. అది కాదు నేను అనేది. సాంప్రదాయబద్ధంగా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిన నాడే, అంటే ఆ చదువుకున్నటువంటి అమ్మాయి ఇంటికి కానీ చదువుకున్నటువంటి అబ్బాయి ఇంటికి కానీ వెళ్ళిన నాడే ఈ రిజర్వేషన్స్ తీసేయాలనేటువంటి మాటలు వస్తే సంతోషం. నిజంగా ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండాలని ఏం కోరుకోవట్లేదు చాలామంది. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఈ కులం ఉండొద్దని కోరుకుంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే ఒకప్పుడు ఉన్నటువంటి కుల వివక్షత ఇప్పుడు రూపాంతరం చెందింది. ఒకప్పుడు నీళ్ళ కాడ ఉండే, సహపంక్తి భోజనాల దగ్గర ఉండే, ఇప్పుడు సహపంక్తి భోజనాలు లేదు, బావుల కాడ లేవు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఇంటింటికి సపరేట్ బోర్లు వేసుకుంటున్నారు, లేకపోతే ఫిల్టర్ వాటర్ సపరేట్ తెచ్చుకుంటున్నారు. కానీ
సాంప్రదాయబద్ధంగా అక్కడక్కడ ఒకరో ఇద్దరో ఆదర్శ భావాలు అనుకునే వాళ్ళు మాత్రమే ఎస్సీల అంటే వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు మిగతా ఎస్సీల కుటుంబ సభ్యుల్లాగా మిగతా వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ పాడెమోయడం లాంటిది, అంటే చనిపోయిన సందర్భంలో అదే మిగతా కార్యక్రమం అటువంటిది లేదు. అటువంటిది వచ్చిన రోజు తీసేయమని అడగాలి. అంటే వీళ్ళ తెలివి ఎక్కడ దాకా ఉంది అని అంటే వాళ్ళకైనా చదువుకున్నారు అయిపోయింది, ఇంకెందుకు రిజర్వేషన్. రిజర్వేషన్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఆలోచించాలి. రిజర్వేషన్లకు ఎస్సీ ఎస్టీలకు ఎందుకు వచ్చింది? అటరానితనం వల్ల వెనకబడిపోయినరు కాబట్టి ఆ వెనకబాటుతనాన్ని పైకి తీసుకురావాలి, తద్వారా అంటరానితనం పోతుంది అని. అంటే ఇదే విధంగా కానీ అంటరానితనము ఇంకా కొనసాగుతున్నది. అందుకని అంటరానితనము నిర్మూలన జరగాలి. ఆ నిర్మూలన జరిగేంత వరకు రిజర్వేషన్లు ఉండాలి. కానీ రిజర్వేషన్ అడిగితే రిజర్వేషన్ ఉండడం వల్లనే అంటరానితనం కాదు, పైకి వచ్చినారు. నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక డెవలప్డ్ అయ్యాడు ఎడ్యుకేషన్లో టాపు, అంటే డాక్టరో లాయరో ఇంజనీరో, అదేవిధంగా ఈ మంచి బ్రహ్మాండమైన ఇల్లు బంగ్లా, అదేవిధంగా హుందాగా కారు. ఆ ఇంటికి మిగతా వాళ్ళు సాంప్రదాయబద్ధంగా పోవాలి. ఊరికే అమ్మాయి పోయి నేను లవ్ చేస్తున్నా, లేకపోతే అబ్బాయి దొంగసాటుగా పోయి మీరు ఏంటన్నా పోనీ మేము తర్వాత వచ్చి మేము సాదుకుంటాం, అది కాదు. సాంప్రదాయబద్ధంగా అది లేదు. నేను రోజు వారానికి ఒక 2 కేసులు నాకు వస్తూనే ఉంటాయి. ఏది లవ్ మ్యాటర్స్. అమ్మాయి ఒక బీసీ వచ్చింది, ఒక ఎస్సీ అబ్బాయిని చేసుకుంది. ఆ బీసీలో వాళ్ళ సాంప్రదాయం అరే పోయింది అయిపోయింది, అబ్బాయి చదువుకోవడం మంచిగా ఇల్లు అదంతా ఉంది, మరి పోదామని అమ్మాయి తల్లిదండ్రులు పోరు. పోయేతో పోయిందిలే మా అమ్మాయి అంతవరకే కానీ మేము పోవండి, ఏదో అమ్మాయి చనిపోయింది అనుకుంటాం. ఇదేం వ్యవహారం అండి? నీకు ఎక్కడుంది నీ మెంటాలిటీ? నువ్వు మనిషివే కదా, వాళ్ళు మనుషులే కదా, మరి ఇంకెక్కడ చూస్తున్నావు నువ్వు? అంటే కులం ఉంది, కుల వివక్షత ఉంది. అందుకని భారతదేశంలో కుల వివక్షత ఉన్నంతకాలం ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉండాల్సిందే. రిజర్వేషన్లు ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలని మీరు చెప్తూనే ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ఇష్యూస్ వల్ల, ఈ రిజర్వేషన్లు అనే అంశం వల్ల ఏదైతే అగ్రకులాలలో పేద ప్రతిభా విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లాస్ అయ్యే అవకాశం లేదంటారా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించాలి, అగ్రకులాలలో ఉన్నటువంటి పేదలు లాస్ అవుతారు ఎడ్యుకేషన్ ఉంటే అంటారు. అందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది రిజర్వేషన్ తీసేసి క్యాస్ట్ పరంగా అందరూ ఈక్వల్ ఉండాలనేది. కులం పరంగా నువ్వు అగ్రకులం అని చెప్తున్నావు, నీకు లాస్ ఏంది మళ్ళా? సేమ్ టైం మీరు గమనించాలి, రిజర్వేషన్స్ రికార్డు ప్రకారమే లేదు తప్ప అగ్రకులాలకి అన్ని రిజర్వేషన్లు వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని కులాల్లో పూజారులు ఎవరున్నారు? ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు. మరి వాళ్ళు రిజర్వేషన్ అనే పదం లేకుండానే అన్ని గుళ్ళల్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా. అదేవిధంగా ఆ గుళ్ళకు ఉన్నటువంటి మాన్యాల పేరు మీద ఉన్నటువంటి భూముల ద్వారా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా, దేవాదాయ భూములు. అంటే నువ్వు ల్యాండ్ ఎంజాయ్ చేస్తున్నావు, అదేవిధంగా నువ్వు ఒక వృత్తిని ఎంజాయ్ చేస్తున్నావు. మరి ఇంకా ఇండస్ట్రీస్ ఉన్నాయి ఈరోజు దేశంలో. ఈ ఇండస్ట్రీస్ ఉన్నటువంటి మీరు లెక్కలో కనుక తీసుకుంటే ఎవరి కంట్రోల్ ఉన్నాయి? అగ్రకులాల కంట్రోల్. అంటే పేరుకు రిజర్వేషన్ లేదు, కానీ రిజర్వేషన్స్ లేకుండానే వాళ్ళు అన్నీ సంపాదిస్తున్నారు కదా, ఎంజాయ్ చేస్తున్నారు కదా. అదేవిధంగా పదవులు మీరు తీసుకోండి, హిస్టరీ తీసుకోండి మొత్తం టోటల్గా, స్వాతంత్రం కంటే ముందు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ అన్ని రంగాలలో ఇప్పుడు ఎవరున్నారు టాప్ లెవెల్లో? ఐఏఎస్ ఆఫీసర్స్ లెక్కలు తీసుకుంటే ఏదో కొద్ది గొప్ప అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఎస్సీ ఎస్టీలకు మాత్రమే తప్పదనే పద్ధతులలో మీకు ఐఏఎస్ ర్యాంక్లో వచ్చింది కదా. మిగతా ఎక్కడున్నారు? బీసీలు ఎక్కడ వచ్చినారు? బీసీలు ఐఏఎస్ క్యాడర్లో కానీ గ్రూప్ 1 క్యాడర్లో రాలేదు. అంటే ఐదర్ ఆఫ్టర్ అంటే మేజర్గా ఉన్నటువంటి వాళ్ళు బ్రాహ్మణ్సే. ఆ తర్వాత క్యాడర్లో ఎస్సీలో ఉంటారు, మిగతా లేరు. అది కూడా రిజర్వేషన్ ఉండడం వల్లనే. అందుకనే అగ్రకులాలకు ఈరోజు నష్టమేమి లేదు. వాళ్ళు పొందిన దానికి అంటే పొందాల్సిన దానికంటే ఎక్కువ పొందినారు. అందుకే సామెత ఒకటి ఉంటుంది, నేనేమన్నా తక్కువనా నాకు లేదు కానీ నేను ఫలానా కాడ తక్కువనా అనే విధంగా చెప్తారు. అది తప్పు. అంటే ఆ సామెత నేను చెప్పదలుచుకోలేదు. అంటే వాళ్ళు ఎంతసేపు ఒక దర్పం చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు, హంగామా చేయడానికి ప్రయత్నం చేస్తారు, లేనిది ఉన్నట్టుగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాడికి అంతేకాకుండా ఈ విధంగా వాళ్ళను గొప్పగా చూపెట్టుకోవడం కోసం ఇందులో ఉన్నటువంటి వాళ్ళనే కొద్దిమందిని పావులుగా కూడా వాడుకుంటారు. కాబట్టి ఎస్సీలు
ఎస్టీలు ఈరోజు రిజర్వేషన్లు అనేది ఎందుకు కావాలంటున్నారు అని అంటే వివక్షత ఉంది అని, అంతే తప్ప వాళ్ళకి రిజర్వేషన్లు ఉండాలని కోరుకోవట్లేదు, సమానత్వం కావాలని కోరుకుంటారు. సమానత్వం పోయిన రోజు రిజర్వేషన్లు అవసరం లేదనుకుంటున్నారు. అంతేగాని ఎస్సీ ఎస్టీలు రిజర్వేషన్లు కావాలని పర్మనెంట్గానే ఏం కోరుకుంటలేరు. చాలామంది మేము సమానత్వం కావాలని చెప్పేసి రిజర్వేషన్ స్వచ్ఛందంగా వదులుకున్న ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అట్లా. కానీ కొద్దిమంది ఆదర్శ భావాలని చెప్తూ అగ్రకులాలలో ఉన్నటువంటి వాళ్ళు పేరు చివర రావులు రెడ్డిలు తీసేసుకొని శర్మలు తీసేసుకొని సేమ్ మళ్ళీ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఎస్సీ ఎస్టీలను మళ్ళీ బానిసలుగానే, బీసీలను శూద్రులను బానిసలుగానే చూసుకుంటున్నారు. కాబట్టి ఆ సిస్టమ్ ఈ రిజర్వేషన్ల అంశాన్ని తీసేసుకో అని చెప్తున్నారు, అన్నీ సమానంగా కావాలని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఎస్సీ వర్గీకరణ కూడా అనే అంశం తెర మీదకి వస్తుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు మీరు రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలనేది మన ఈరోజు చర్చ కార్యక్రమం. అవును. మీరు మళ్ళీ ఇంకొక కొత్త పాయింట్ లేవనెత్తారు. రిజర్వేషన్ల అంశం, ఉన్నటువంటి రిజర్వేషన్లను ఇప్పుడు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి? అసమానతలు ఉన్నాయి కాబట్టి రిజర్వేషన్లు వచ్చినాయి. అంటే టోటల్ 100లో 15% ఎందుకు కేటాయించినారు అంటే ఈ 15% అనేది ఎవరెవరికైతే అన్యాయం అసమానత అనేది ఉందో వీళ్ళు ఈ రిజర్వేషన్ ఇస్తే వీళ్ళు బాగుపడతారు అనేది 15% ఇచ్చినారు. అంటే 100లో వీళ్ళు నెగ్గుకు రాలేరు అని సపరేట్ ఇచ్చారు. అట్లాగే ఎట్లయితే 100కు 100 చూసుకొని 100లో 15% కేటాయించారో ఈ 15%ను 100%గా చేసుకుంటే ఎవరెవరికి ఏదైతే రావాలో, అంటే ఇందులో కూడా ఇంకా డిస్క్రిమినేషన్ నడుస్తుందో ఏ విధంగా, అది క్యాస్ట్ పరంగానే, ఎకనామికల్ పరంగానే, సోషల్ పరంగానే, అంటే సోషియో ఎకనామిక్ అండ్ డిస్క్రిమినేషన్, ఈ మూడింటిని బేస్ చేసుకునే రిజర్వేషన్ వచ్చింది. ప్రధానంగా అంటరానితనం. ఆ అంటరానితనంలో ఎప్పుడు పైకి వస్తుంది అంటే సోషియో ఎకనామిక్. ఈ సోషియో ఎకనామిక్ ఇందులో లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? మళ్ళీ ఎస్సీస్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారు? సో ఎవరికైతే తక్కువ ఉందో, ఎవరికైతే డెవలప్ కాలేదో వాళ్ళు అడుగుతున్నారు డిమాండ్. ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం భారతదేశం కాబట్టి అందులో స్వేచ్ఛ అనేది ఇచ్చినాం రాజ్యాంగం ప్రకారం, భావ ప్రకటన స్వేచ్ఛ కూడా ఇచ్చినాం. అంటే ఎవరు ఏమైనా అడుకోవచ్చు, వాళ్ళకి జరిగినటువంటి అన్యాయాల మీద వాళ్ళు స్పందించవచ్చు. కాబట్టి ఈ రిజర్వేషన్ అనేది మాకు అందట్లేదు కాబట్టి మాకు కావాలని చెప్పేసి అడిగేటువంటి గ్రూప్ వచ్చింది. ఎట్ ది సేమ్ టైం వద్దు అనేటువంటి గ్రూప్ కూడా వచ్చింది. ఈ వద్దు అనే గ్రూప్ ఏంటి? సేమ్ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మనకు రిజర్వేషన్లో తీసేయాలనేటువంటి గ్రూపు అంటుందో వాళ్ళ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళే ఈ అడిగేటువంటి వాళ్ళని వ్యతిరేకిస్తున్నారు. సింపుల్. ఇక్కడ ఇప్పుడు కావాలన్నా వద్దా అనేది ఇక్కడ గమనించాల్సింది ఏంది? ఈ రెండు క్వశ్చన్లు ప్రధానంగా ఒకే వర్గం నుంచి వస్తున్నాయి. నేను అనేది అదే, ఒకే వర్గం. అంటే షెడ్యూల్ అంటే ఒక పట్టిక గమనించాలి. షెడ్యూల్డ్, ఆ షెడ్యూల్డ్లో కొన్ని కులాలను చేర్చారు. ఈ కులాలు అనేది పర్మనెంట్ ఏ కులం కా కులమే ఉంటుంది. కులాలు కలిసే ప్రసక్తి ఉండదు, కులాలు విడిపోయే ప్రసక్తి కూడా ఉండదు. కలిసేది ఉండదు, విడిపోయేది ఉండదు. కలిసేది ఉండదు, విడిపోయేది ఉండదు. ఏముంటుంది మరి అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి భావము, వీళ్ళలో ఉన్నటువంటి మానసిక పరిపక్వత వచ్చినప్పుడు ఈ తారతమ్యాల కోసం మాట్లాడాలి. అంటే ఎవరికైనా మనం ఫ్రీ హ్యాండ్గా ఇద్దాము అని అనుకుంటే ఆలోచన వస్తుంది. అయితే ఈ రిజర్వేషన్ల అంశాన్ని ఇక్కడ వీళ్ళు ఎట్లయితే ఇప్పుడు రిజర్వేషన్ల అంశాన్ని అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు పక్కదో పట్టిస్తున్నారో, తీసేయాలని కుట్రలు చేస్తున్నారో, అది గ్రహించి ఇప్పుడున్నటువంటి 15% రిజర్వేషన్ను ఎస్సీ ఎస్టీలు కాదు, ఇక్కడ ఎస్సీలే, అంటే ఎస్టీలలో కూడా అడుగుతున్నారు, వాళ్ళకు ఉన్నటువంటి 7%లో వాళ్ళు వీళ్ళైనా కూడా ఈ రిజర్వేషన్ల అంశాన్ని వీళ్ళు చూసుకుంటూనే అన్నిటికీ మూలం రాజకీయ అధికారం. ఆ రాజకీయ అధికారం వైపు కనుక మళ్ళీతే ఈ రిజర్వేషన్లు వీళ్ళు 15 ఎందుకు, 80% వీళ్ళు ఎవరికి ఎంత జనాభా ఉందో వాళ్ళంతా ఎవరికి నిజంగా అన్యాయం జరుగుతుందో వాళ్ళకి ఇచ్చుకోవాలి. ఈరోజు గ్రామాలలో మీకు విన్నరో లేదో చిందు వాళ్ళు ఉంటారు, డక్కలు వాళ్ళు ఉంటారు, మాస్టర్ వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ స్టేటస్ చూడండి, మీరు వాళ్ళ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూడండి. వాళ్ళు వస్తే ఇదే ఎస్సీలలో ఎట్లా ఉంటారో చూడండి.
అంటే అడుక్కునే స్థాయి ఇంకా కూడా. అంటే చిందు వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు, డక్కల వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు. కానీ డక్కల వాళ్ళు ఎవరిని అడుక్కుంటారు మీరు ఒకసారి విశ్లేషణ చేయండి. అదేవిధంగా దాసరి వాళ్ళు ఉంటారు, మాళదాసరి ఉంటారు, జంగం వాళ్ళు ఉంటారు, బుడగ జంగం ఉంటారు, బేడ జంగం ఉంటారు. వీళ్ళ వీళ్ళ వృత్తులు వేరు. అవును. అదేవిధంగా బాలసంతపు వాళ్ళు ఉంటారు, గంగిరెద్దుల వాళ్ళు ఉంటారు. గంగిరెద్దుల మళ్ళీ బీసీలు, వాళ్ళు ఎస్సీలు కాదు. బైండ్లలు బైండ్ల వాళ్ళు ఉంటారు, బైండ్లలో మాల బైండ్ల ఉంటారు, మాదిగ బైండ్లు ఉంటారు. అంటే వాళ్ళ వృత్తులు ఏంటిది అనేది మనం ఒకసారి గమనిస్తే ఆ బైండ్ల వాళ్ళను మాదిగ కానీ మాల కానీ రానివరే ఇంట్లోకి సాధారణంగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? కుల వివక్షత ఇక్కడ ఉందా లేదా? అంటే ఈ 15%లోనే ఉందా లేదా? ఉంది. కాబట్టి ఇది పోవాలి కదా. ఇది పోవాలని ఎవడు ఆలోచించాలి? ఎవడైతే డెవలప్ అయిందో వాడు ఆలోచించాలి, ఎవడైతే రాజు అవుతాడో వాడు ఆలోచించాలి, ఎవడైతే సర్పంచ్ అవుతాడో వాడు ఆలోచించాలి, ఎవడైతే మంత్రి అవుతాడో వాడు ఆలోచించాలి. కానీ ఈ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ అయిన తర్వాత వీళ్ళు వాళ్ళ వరకే తప్ప మిగతా చూసేటువంటి పరిస్థితి తక్కువైపోయింది. అందుకోసమే రాజ్యాన్ని ఏలడం నేర్చుకోవాలి, రాజ్యాధికారంలోకి రావడం నేర్చుకోవాలి. అదే రాజనీతి కోసం ప్రయత్నం చేయాలి. ఆ రాజనీతి అనేది అంబేద్కర్ రాజనీతి మూమెంట్ అనేది ఈరోజు భాగ్యరావు గారి సలహాల సూచనల మేరకు ఒక మూమెంట్ అనేది మొదలైంది. అయితే ప్రమోషన్లలో కూడా రిజర్వేషన్లు కావాలనే అంశం తెర మీదకి అవును. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే ఒక జాబ్ ఆల్రెడీ నీకు రిజర్వేషన్తోనే వచ్చింది ఒక జాబ్, దట్టు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగంలో కూడా ప్రమోషన్లో కూడా రిజర్వేషన్ కావాలంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే కొన్ని వర్గాల నుంచి వస్తున్న క్వశ్చన్ అది. అంటే ఇక్కడ ప్రమోషన్లలో రిజర్వేషన్స్ చట్టపరంగా ఉండడం అనేది అవసరమే. కానీ అదే 10 మంది ఉద్యోగస్తులలో నాకు రిజర్వేషన్ వద్దు అని ముందున్న ఉద్యోగుడు కోరుకుంటే, వద్దు అని వదులుకుంటే, వెనుక అదే క్యాడర్లో వీడు పోతే ఇంకొక ఎస్సీకి వచ్చేటువంటి అవకాశం కల్పించినోడు అవుతాడు. స్వచ్ఛందంగా వదులుకోవాలి, అతనికి అవసరం లేదని వదులుకోవాలి. ఇప్పుడు మీరు రాష్ట్రంలో రైతు బంధు చూడండి, అసలు భూములు ఎవరికి ఉన్నాయి? భూములు ఎవరికి ఉన్నాయి? రైతు బంధు పేరు మీద లక్షలాది రూపాయలు భూములు ఉన్న వాళ్ళకే పోతున్నాయి. ఈరోజు బీసీలకు ఎస్సీలకు ఎక్కడ భూములు ఉన్నాయండి? లేవు. ఇప్పుడు వాటర్ వస్తే ఎక్కడ రావాలి? వాటర్ రావాలి. కానీ ప్రభుత్వాలు ఏం చేయాలి అని అంటే భూమి లేని అందరికీ, నాట్ ఓన్లీ ఎస్సీ, నాట్ ఓన్లీ ఎస్టీ, గ్రామంలో భూమి లేని మిగతా పేదలు ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ 5 ఎకరాల 4 ఎకరాల ఒక సీలింగ్ పెట్టుకొని భూమి ఎవరికైతే ఆ గ్రామంలో ఉందో వాళ్ళ దగ్గర కూడా గుంజుకోవద్దు, బలవంతంగా వాళ్ళని ఒప్పించి వాళ్ళకు ఒక రేట్ ఫిక్స్ చేసి ఆ ల్యాండ్ తీసుకొని వీళ్ళకి ఇవ్వాలి. ఎవరికి? నిజంగా లేని వాళ్ళకి. వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు. కానీ అప్పుడు ఆ రైతు బంధు పథకం వీళ్ళకు కూడా వర్తించినట్టు అవుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రైతుకు ఇక్కడ బీసీ ఎస్సీ రైతుకు భూమే లేదు. రైతు ఉన్నది ఏముంది? ఒక 2 ఎకరాలు ఉందో, 1 ఎకరం ఉంది అనుకోండి. ఎకరం ఉన్నవాడికి అదే ఇస్తేవి నువ్వు. అంటే ఒక సీలింగ్ లేకుండా నువ్వు 5-10 ఎకరాలకు ఉన్నటువంటి వాడికి కూడా ఇస్తేవి, ఇంకా 10 ఎకరాలు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. అందుకని నువ్వు ఒక సీలింగ్ పెట్టలేదు. అంటే ఇక్కడ ఎవరికి మేలు చేస్తున్నావు? ఉన్నోళ్ళకి. అంటే ఇక్కడ మెదడున్నోళ్ళు, మేధావులు కనుకుంటోళ్ళు ఆలోచించాల్సింది ఏంది? లేనోడి కోసం ఆలోచించాలి. లేనోడు అని లిస్ట్ తీసుకుంటే ఎవడు ఎక్కువ, ఎందులో లేనోళ్ళు ఎక్కువ వెళ్తారు? ఆ గ్రామంలో ఎస్సీలే ప్రధానంగా వస్తారు, ఆ తర్వాత కొద్దిమంది బీసీలు కూడా వస్తారు, ఆ తర్వాత ఎస్టీలు కూడా వస్తారు. వీళ్ళకి నువ్వు భూమి పంపిణీ చేయి, నువ్వు అనుకునేటువంటి రిజర్వేషన్ వాళ్ళకి అందించు. అందుకని వర్గీకరణ అనే అంశం అంటే ఇక్కడ నరనరాలలో మనుషులలో ఒక దుష్ప్రభావాన్ని, ఒక దుష్ప్రచారాన్ని ఎక్కిచ్చారు. అంబేద్కర్ ఏం కోరుకున్నాడు? అందరు సమానంగా ఉండాలని కోరుకున్నాడు, అంతే కదా. ఒక ఎస్సీలే సమానంగా ఉండాలి, బాగుపడాలని కోరుకోలే కదా. బీసీలు కూడా బాగుపడాలని కోరుకున్నాడు, ఎస్సీలు కూడా బాగుపడాలని కోరుకున్నారు. అంటే మనుషులందరూ బాగుపడాలని కోరుకున్నారు, మనుషులలో మానవత్వం రావాలని కోరుకున్నారు. అంబేద్కరు మనిషిని మనిషిగా చూసే సమానత్వంగా రావాలని కోరుకున్నారు, మనిషిని మనిషిగా చూసే భావన ప్రతి మనిషిలో రావాలని కోరుకున్నారు. ఎవడి మనసులో అయితే ఎదుటివాడిని మనిషిగా చూడడో వాడి మనసు మారాలని కూడా కోరుకున్నాడు. బ్రాహ్మణులకు వ్యతిరేకమా, బ్రాహ్మణిజానికి వ్యతిరేకమా అని మనం ఆలోచన చేస్తే బ్రాహ్మణిజానికి వ్యతిరేకం, బ్రాహ్మణులకు కాదు. కానీ ఎస్సీలలో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిమంది బ్రాహ్మణిజాన్ని ఫాలో అయితే వాళ్ళు బ్రాహ్మణుల కిందకి లెక్కొస్తారు.
వీళ్ళేమో బ్రాహ్మణిజాన్ని ఆచరించి మళ్ళీ అవతల సైడ్ నువ్వు బ్రాహ్మణ తింటే ఎట్లా కరెక్టు? భావజాలము, నీ ఆలోచన, నీ ఆచరణ విరుద్ధంగా. అంటే మనిషిని మనిషిగా ఎవడైతే చూస్తాడో వాడే నిజమైన మనిషి. ఈరోజు బ్రాహ్మణుల్లో కూడా ఇప్పుడు ఎస్ఆర్ శంకర్ అని ఉన్నాడు, అదేవిధంగా వేణుగోపాల్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్. మరి అటువంటి వాళ్ళు, అదేవిధంగా కన్నాబీరన్, అటువంటి వాళ్ళు పుట్టుక బ్రాహ్మణులు వచ్చారు. కానీ వాళ్ళు ఎవరికి మ్యాక్సిమం సేవ చేశారు? అదర్ దెన్ బ్రాహ్మణ్స్కి చేశారు. అంటే మనుషులు ఎవరైతే అన్యాయం జరుగుతుందో, ఎవరికైతే నష్టం జరుగుతుందో, ఎవరైతే పేదలుగా ఉన్నారో వాళ్ళు పైకి రావాలనేటువంటి ఆలోచనలు ఉన్నారు. కాబట్టి బ్రాహ్మణిజం అని అంటే మనిషిని మనిషిగా చూసే తత్వం లేదు అనేటువంటి అభిప్రాయం ఏర్పడ్డది. ఆ అభిప్రాయం పొడగొట్టాలి అని అంటే ప్రతి ఒక్కరూ ఎస్ఆర్ శంకరన్లు కావాలి. మరి ఎంతమంది ఎస్ఆర్ శంకరన్లు అవుతారు? ఎంతమంది మదర్ తెరీసాలు అవుతారు మన దేశం కాకుండా? ప్రధానంగా రిజర్వేషన్ల అంశం తెర మీదకి వచ్చింది కాబట్టి ఏదైతే అన్ని రాష్ట్రాలకు 50% రిజర్వేషన్ అని సుప్రీంకోర్టు ఇదివరకే చెప్పింది, కానీ ప్రధానంగా తమిళనాడులో 69% రన్ అవుతుంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు అదే కదా, నేను ఇప్పుడు ఓబీసీలకి 50% రిజర్వేషన్ను అక్కడ ఉన్నటువంటి మెడికల్ సీట్లలో, నీట్ అడ్మిషన్స్లలో ఆ తమిళనాడు గవర్నమెంటు వాడుకోవడం కోసము అడిగితే అది కుదరదు అని చెప్పారు. ఆ కేసునే ఈ స్టేట్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళారు వాళ్ళు డైరెక్ట్గా, మాకు అమలు చేయాలని. అంటే వాళ్ళు ఏమి చెప్పినారు, ఈ ఫండమెంటల్ రైట్ కాదు, ఫండమెంటల్ రైట్ అయితే ఫండమెంటల్ రైట్ను స్టేట్ గవర్నమెంట్ కనుక వయలేషన్ చేస్తే, అంటే కింది కోర్టు స్టేట్ హైకోర్టు కనుక వయలేషన్ చేస్తే అప్పుడు డైరెక్ట్ మా దగ్గరికి రావాలి. 32 ఆర్టికల్ ప్రకారం మా దగ్గర డైరెక్ట్ రావచ్చు, కానీ ఫండమెంటల్ రైటు కాదు కదా ఇది అని చెప్పారు. అంటే ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ రంగాల్లో, ఆరోగ్య రంగాల్లో అందరికీ మంచిని అందించాలి. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఆ దేశంలో ఉండే ప్రజలకి ప్రభుత్వాలు ఏం చేయాలి? మంచి విద్యను అందించాలి, మంచి ఆరోగ్యం అందించాలి. కానీ అవి అందించట్లేదు. ఇక్కడ విద్యను కూడా వాళ్ళు రిజర్వేషన్ ఎందుకు పెంచారు? వాళ్ళకి ఎక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతో. అంతే తప్ప సపరేట్గా వాళ్ళు ఎక్కువ ఇస్తలేరు. ఆ 69% అనేది ఎక్కువేం కాదు. అంటే అక్కడ ఒక గిరిగీసుకొని కూర్చుంది, ఒక సిస్టమ్ అనేది డెవలప్ అయింది. అందుకే ఇక్కడ లాస్ట్ జడ్జిమెంట్లో ఏం చెప్పినారు, ఆర్టికల్ 16లో స్టేట్స్కే పవర్స్ ఉన్నాయి అనే విధంగా చెప్పుకొచ్చారు. అందుకని ఆ ఒక్క పవర్ ఉపయోగించుకొని ఆ స్టేట్లో వాళ్ళు 50% దాటేటట్టుగా చేశారు. అంటే ఎవరి చేతుల్లో అయితే అధికారం ఉంటుందో, పవర్ అనేది ఉంటుందో, వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళు చట్టాలను వాళ్ళకు అనుకూలంగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ మనం కమర్షియల్ చూస్తే డిమాండ్ సప్లై ఎట్లనో ఇక్కడ కూడా ఏ ప్రజలైతే ఏ డిమాండ్లను అయితే కోరుకుంటున్నారో, వాళ్ళకేమైతే కావాలని మేజర్గా అడుగుతున్నారో అది న్యాయమని వీళ్ళు భావించి దానికి అనుకూలంగా చేయాలి. అంటే చట్టాలు, పార్లమెంటు అనేది చట్టాలు చేస్తుంది, అమలు చేసే బాధ్యతనే కింద అధికార యంత్రాంగాన్ని. కాబట్టి ప్రజల డిమాండ్ మేరకు చట్టాలను మార్చుకుంటారు. అంతేగాని ఆ చట్టం అంతే ఉంది దాని ప్రకారమే కింద నడవాలని అంటే ఇప్పుడు ఇదే డిస్క్రిమినేషన్ మీరు అన్నట్టు వర్గీకరణ కానీ, లేకపోతే తమిళనాడు ఓబీసీ అది ఇష్యూ కానీ, లేకపోతే వాళ్ళు 69 పెంచారు అనేది కానీ, పెంచడం తగ్గించడం అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మార్చుకోవడం వాళ్ళ ఇష్టానికి వదిలేసే విధంగా చేయాలి. కానీ ఎస్సీ ఎస్టీల అంశానికి వస్తే ఇది కేవలము పార్లమెంట్ చట్టం ద్వారా మాత్రమే రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ను మార్చడానికి వీలవుతుంది. కాబట్టే ఈ రాష్ట్రాలకు అవకాశం లేదు అనేది ఎస్సీ వర్గీకరణ చట్టంలో, ఎస్సీ వర్గీకరణ డిమాండ్లో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు అది కొట్టివేయడం జరిగింది. అంటే ఎస్సీ ఎస్టీల అంశం అనేది సుప్రీంకోర్టు పరిధి కాదు, పార్లమెంట్ పరిధి. అంటే కోర్టుల చట్టాలు ఎట్లా పనిచేస్తాయి? చట్టాల పరిధిలో పనిచేస్తాయి. ఈ చట్టాల ప్రకారం ఏంటిది? అమెండ్మెంట్, పార్లమెంటులో రాష్ట్రాలకు పవర్ లేదు, కేంద్రానికే పవర్ ఉంటుంది. అంటే పార్లమెంట్కే పవర్ ఉంటుంది. పార్లమెంట్లో చట్టం కాకుండా రాష్ట్రాలు చేయడానికి వీలు లేదు. అయితే ఎస్సీకి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇక్కడ వర్గీకరణ చేసిన టైంలో
ఎప్పుడైతే చేశాడు అమలు అయ్యింది, ఏది మీరు అన్నట్టు ఏబిసిడి ఇష్యూ. కానీ ఇది మీకు పవర్ లేదు అని చెప్పేసి అవతల కోర్టుకు వెళ్ళారు, వద్దనుకో. కోర్టుకు వెళ్ళినప్పుడు నిజమే చట్టం ప్రకారము పవర్ లేదు స్టేట్, అది సెంట్రల్కి, అదే పార్లమెంటే. కాబట్టి ఆ ఫ్రేమ్ ప్రకారము కొట్టేశారు, సుప్రీంకోర్టు కొట్టేసింది ఇక్కడ ఉన్నటువంటి వర్గీకరణ చేయడం చెల్లదు అని. ఎందుకు? కమిషన్ అని ఇంకా మిగతా అన్ని వ్యవహారాలు ఉంటాయి, అదొక సిస్టమ్, మళ్ళీ దానికోసం సపరేట్ పెట్టుకోవాలి మనం. అంటే ఫైనల్గా నేనేం చెప్పదలుచుకున్నానంటే రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా అంబేద్కర్ పోరాడమన్నాడు. రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా మీరు పోరాడి రాజకీయ అధికారం కనుక మీ చేతిలోకి వస్తే మీరు బాగుపడడానికి అవకాశాలు ఉంటాయి, మీకు ఇష్టం ఇచ్చిన విధంగా మీరు పరిపాలన చేసుకోవచ్చు. అంతేగాని అధికారం మీ చేతిలో లేనంతకాలం మీరు ఏం చేయలేరు, మీరు బాగుపడలేరు. అందుకే మీరు బాగుపడాలి అని అంటే మీకు ఓటు హక్కును నేను ఇస్తున్నాను, మీరు ఈ ఓటు హక్కును వినియోగించుకొని రాజకీయ అధికారాన్ని సంపాదించుకోండి అని అంబేద్కర్ ఓటు హక్కును ఇచ్చాడు. అయితే ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ఆల్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి అని అంటే ఉద్యమాల పేరు మీద మెంబర్లను గ్యాదర్ చేసి అప్పటికప్పుడు తాత్కాలికంగా కొన్ని డిమాండ్లను సాధించుకుంటున్నాయి తప్ప రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి వర్గీకరణ కావాలనేటువంటి మూమెంట్ వాళ్ళు గ్యాదరింగ్ చేసి అప్పటికప్పుడు కొన్ని డిమాండ్లను సాధించుకోవడమే జరిగింది తప్ప రాజకీయ అధికారానికి అటువైపు వెళ్ళలేదు. అదేవిధంగా ఏబిసిడి వద్దు అనేటువంటి ఆర్గనైజేషన్స్ వాళ్ళు కూడా గ్యాదరింగ్ చేసి వద్దు అని తాత్కాలికంగా నిలుపుదల చేసుకున్నారు తప్ప వీళ్ళు ఆ వద్దు అనే మూమెంట్ను రాజకీయ అధికారం వైపు లీడ్ తీసుకోలేదు. అంటే తాత్కాలికంగా వీళ్ళ ఓట్లు వద్దు అనే వాళ్ళవి కావాలనేటువంటి వాళ్ళవి ఓట్లు ఎక్కడ పోతున్నాయి? అప్పటికప్పుడు రాజకీయ అధికారంలో రాజకీయంగా అధికారంలో ఉన్నటువంటి పాలక పార్టీలు కానీ లేకపోతే అధికారంలో లేనటువంటి వాళ్ళు అధికారంలోకి రావడం కోసం వీళ్ళని పావులుగా వాడుకోవడమే జరుగుతుంది, వీళ్ళకి మేలు చేయడానికి కాదు. అంటే వద్దనేటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు, కావాలి డిమాండ్ నాకు ఇది చేయాలి అనేటువంటి డిమాండ్ చేసేటువంటి సపోర్ట్ తీసుకుంటున్నారు పాలక పార్టీలు. కానీ ఈ రెండు తీసుకొని ఏమి నిజంగా కావాలో అంటే ఇద్దరికి మధ్యస్థంగా ఏం చేయాలో లేదా ఎలా ఉండాలో రాజ్యాంగం ప్రకారం అనేది ఆ పార్టీలు వీళ్ళకి చేస్తలేవు. ఎందుకు? చేసిండ్రే అనుకో, లేదా వీళ్ళు కలిసి పోరాటమే చేసిరనుకో రాజకీయ అధికారం కోసం, వాళ్ళు ఉండరు కదా సీట్లో. కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఆర్గనైజేషన్స్ అన్నీ, బీసీ ఆర్గనైజేషన్స్ అన్నీ ఆలోచించి అంబేద్కర్ సూచించినటువంటి ఓటు హక్కును బేస్ చేసుకొని ఉద్యమాలు నడిపి రాజకీయ అధికారం కోసం ముందుకు రావాలి తప్ప తాత్కాలిక అవసరాల కోసము ఉండకూడదనేది నా అభిప్రాయం. అదేవిధంగా అంబేద్కర్ రాజనీతి ఏదైతే ఉద్యమ మూమెంట్ ఉందో ఆ మూమెంట్లో అన్ని ఆర్గనైజేషన్స్ కనుక పాల్పంచుకుంటే కొంత మెరుగయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క డిమాండ్ మీదనే కొన్ని ఆర్గనైజేషన్స్ పనిచేస్తాయి. అంబేద్కర్ రాజనీతి మూమెంట్లో చాలా డిమాండ్స్ ఉన్నాయి. మనకు మహిళలకు 50% చట్టసభల్లో రిజర్వేషన్, అదేవిధంగా బీసీలకు చట్టసభలలో 50% రిజర్వేషన్లు, అదేవిధంగా మనకు ఈ విధంగా మనకు బహుజన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అన్ని నెరవేరాలని అంటే వీళ్ళందరూ మనకు రాజ్యాంగంలోకి అంబేద్కర్ రాజనీతి మూమెంట్లోకి రావాలా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి చర్చా కార్యక్రమం. కీప్ వాచింగ్. If you like this video, please like it, share it. For more videos, please subscribe to our channel. Thank you for watching.